మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, లాలా లజపత్ రాయ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ కావచ్చు, మహానీయ స్వాతంత్రం సాధ్యపడింది. వాళ్ళ త్యాగాల వల్లనే, వాళ్ళ కుటుంబాల త్యాగాల వల్లనే, వాళ్ళ నిస్వార్థమైన పోరాటం వల్లనే స్వాతంత్రం వచ్చింది అని చెప్పక తప్పదు. అందుకే వాళ్ళని ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పోరాటం గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ తరాల పైన ఉంది. మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం ఆయన దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత ఏ విధంగా ఏ మార్గాన్ని అయితే అనుసరించారో దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ తరం పైన ఉన్నదని నేను భావిస్తున్నా. ఆయన ఏ మార్గాన్ని అయితే అనుసరించారో ఆ మార్గాన్ని ప్రపంచమంతా కూడా అనుసరించింది. ఉదాహరణకు అమెరికాలో నల్ల జాతీయులు తెల్ల జాతీయుల నిరంకుశత్వానికి గురై గొప్ప గాంధీ గారిని ఇవాళ కించపరిచే విధంగా ఆ చరిత్రను వక్రీకరిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మహాత్మా గాంధీ త్యాగం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహాత్మా గాంధీ గారి గురించి కించపరుచుకుని ఆయనని అవమానపరిచే విధంగా మాట్లాడుతుంటే బాధ కలుగుతోంది. ఆయన్ని ఎవరైతే చంపారో ఆయనని దేశభక్తుడు అంటున్నారు. మహాత్మా గాంధీ గారిని దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇవాళ ఈ స్వేచ్ఛ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణం మహనీయుల త్యాగాలే అని చెప్పక తప్పదు. అందుకే మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, రేపు దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఇక్కడికి వచ్చిన నేను విద్యార్థులకు చెప్తున్నా, విద్యార్థులకు ఈ దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి ఆ మహనీయుల గురించి మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంత నిస్వార్థంగా పనిచేస్తే ఇవాళ ఈ స్వేచ్ఛా ప్రపంచంలో బ్రతుకుతున్నామో, ఒకవేళ వాళ్ళు నిస్వార్థంగా పోరాటం చేయకపోయి ఉంటే మనకు స్వాతంత్రం సిద్ధించేది కాదు. మనం ఇప్పటి వరకు కూడా బ్రిటిష్ పాలకుల చేతిలో బానిసలుగా బతికే వాళ్ళం. కాబట్టి రేపు దేశం బాగుండాలన్నా, ఈ దేశం ప్రపంచ పటంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నా మీరందరూ కూడా ఆ మహనీయుల పాఠాలను గురించి తెలుసుకొని ఈ దేశాన్ని తీర్చిదిద్దాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా మిత్రులారా, నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే ఈ పవిత్రమైన రోజున 3 రంగుల జెండా ఎగరవేసే అవకాశం నేను మీతో పంచుకోదలుచుకున్నా. ఒకటి, నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయం. 2, నిజామాబాద్ జిల్లా అంటే ఒక ఐకానిక్ ఫ్యాక్టరీ అయిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ. 3, నిజామాబాద్ జిల్లాలో చాలా మంది గల్ఫ్ కార్మికులు ఉంటారు. ఉపాధి కోసం కనీసం నిజామాబాద్ జిల్లాలో 1,00,000 మంది గల్ఫ్లో పనిచేస్తున్నారు. వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ బాధల గురించి కూడా మాట్లాడదలుచుకున్నా. మిత్రులారా, తెలంగాణలో వ్యవసాయం, అందులో వరి పంట అధికంగా పండించే జిల్లాల్లో కరీంనగర్ మరియు నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాని అన్నపూర్ణ జిల్లాగా పేర్కొంటారు, అన్నపూర్ణ జిల్లాగా పిలుస్తారు. ఈ అంకాపూర్ రైతుల గురించి మనకు తెలియదు కాదు. అంకాపూర్ రైతులు ఏ విధంగా పంటలు పండిస్తారో దాన్ని చూడడానికి
మన దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అంకాపూర్ వచ్చి వాళ్ళు ఏ విధంగా పంటలు పండిస్తారు. అదే విధంగా మన జిల్లాల్లో సోయాబీన్, సన్ఫ్లవర్, మరొక పంట పసుపు. పసుపు అనేది ఈ దేశంలో క్వాలిటీ పసుపు పండుతున్నదంటే అది నిజామాబాద్ ప్రాంతంలోనే. ఇవాళ నిజామాబాద్ ప్రాంతంలో పసుపు ఇవాళ ఈ దేశానికి ఒక క్వాలిటీ పసుపు ఇస్తున్నందుకు నాకు చాలా గర్వపడుతున్నా, చాలా గర్వంగా ఉంది. ఒకవైపు గోదావరి, మరొక వైపు మంజీరా. ఈ రెండు అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ నదులు పారుతుంటే, పచ్చని పొలాలు పచ్చగా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ఆనందపడుతుంటాం. మిత్రులారా, ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఈరోజు దేశ స్వాతంత్ర దినోత్సవంతో పాటు మరో పండుగ కూడా తెలంగాణలో చేసుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు మే 6, 2022 నాడు వరంగల్ గడ్డపై తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఏ రోజైతే మే 6 నాడు 2002 ఇలా కాపాడడానికి ఇవాళ శ్రీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నా, చాలా గర్వపడుతున్నా కూడా. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మాది. మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతలతో చూపెట్టే ప్రభుత్వం మాది. రాష్ట్రంలో 1,50,000 వరకు రైతుల రుణాలు మాఫీ చేసిన చరిత్ర మా కళ్ళ ముందే ఉంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి తీర్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు శపథం చేశారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఖమ్మం జిల్లాలో 2 లక్షల రైతు రుణమాఫీ పథకాన్ని సీఎం గారు పూర్తి చేస్తున్నారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం 70,084 మంది రైతులకు 452 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. ఇక రెండో విషయం, నేను చిన్నప్పటి నుంచి మన జిల్లాలో చూస్తూ పెరిగాను. నవంబర్, డిసెంబర్ మొదలు ఫిబ్రవరి వరకు జిల్లాలో ఏ మారుమూల పల్లెల్లో వెళ్ళినా లంబాడి సోదరుల సందడి కనిపించేది. నా చిన్నప్పుడు రోడ్లపై చెరుకు బండ్లు సందడి ఉండేది, ట్రాక్టర్లలో చెరుకు కట్టలు పెట్టుకొని పోయేది. ఆ దృశ్యాలు కూడా నాకు కనబడుతున్నాయి. నమ్ముతాను. నేను చిన్నప్పుడు ఏం చేస్తున్నానంటే చెరుకు తినేది అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం ఎడ్ల బండ్లు కనబడతలేవు, చెరుకు కట్టలు కనబడతలేవు, ట్రాక్టర్లు కనబడతలేవు, చెరుకు రైతులు కనబడతలేరు. చాలా బాధాకరం. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ గురించి నేను మాట్లాడింది. బోధన్లో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఒక ఐకానిక్ ఫ్యాక్టరీ. నిజామాబాద్ జిల్లాకే ఒక ఐకానిక్, అదొక ఐకాన్. మన ఆసియాలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ. అంత పెద్ద షుగర్ ఫ్యాక్టరీ మూతపడడం అని చాలా బాధేసింది. నేను ఆ రోజు అమెరికాలో ఉన్నాను. అరే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిందంటే చాలా బాధ అయిపోయింది. ఆ తర్వాత పాలకులు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని చెప్పి ఒక మాట ఇచ్చారు, కానీ ఆ మాట మీద నిలబడలే. వాళ్ళు తెరిపిస్తా అని అన్నప్పుడు నాకు చాలా ఆనందమైంది, చాలా సంతోషమైంది. మళ్ళీ నేను ఆ చెరుకు కట్టల్ని చూస్తేనేమో, ఆ ఎడ్ల బండ్లను చూస్తేనేమో, ఆ లంబాడి సోదరులను చూస్తేనేమో, ఆ చెరుకు రైతుల్లో ఆనందం చూస్తేనేమో, ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల కళ్ళల్లో వెలుగులు చూస్తేనేమో అనిపించింది. కానీ అది నిజం కాలేదు.